న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. 2026 ఏడాదికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఆటపాటలతోటి యువత సందడి చేస్తుంది. డ్యాన్సులు వేస్తూ, ఈలలు వేస్తూ హోరెత్తించారు. ఆనంద ఉత్సాహాలతోటి కేకులు కోశారు. టపాసులు కాల్చారు. పబ్లు, రెస్టారెంట్లు, డీజేలు, కెరింతలతోటి దద్దరిల్లాయి. ఇక నగరాల్లో క్రాకర్స్ వెలుగులు విరుజిమ్మాయి. న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. 2026 ఏడాదికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఆటపాటలతోటి యువత సందడి చేస్తుంది. డ్యాన్సులు వేస్తూ, ఈలలు వేస్తూ హోరెత్తించారు. ఆనంద ఉత్సాహాలతోటి కేకులు కోశారు. టపాసులు కాల్చారు. పబ్లు, రెస్టారెంట్, డీజేలు, కెరింతలతోటి దద్దరిల్లాయి. ఇక నగరాల్లో క్రాకర్స్ వెలుగులు విరజిమ్మాయి.
న్యూ ఇయర్ సంబరాల అంబరాన్ అంటే 2026 ఏడాదికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఆటపాటలతోటి యువత సందడి చేసింది. డ్యాన్సులు వేస్తూ, ఈలలు వేస్తూ హోరెత్తించారు. ఆనందోత్సాహాలతోటి కేకులు కోశారు. టపాసులు కాల్చారు. పబ్లు, రెస్టారెంట్లు డీజేలు, కెరింతలతోటి దద్దరిల్లే. నగరాల్లో క్రాకర్స్ వెలుగులు విరచిమ్మ. ఇక నూతన సంవత్సరానికి సంబంధించి మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్లో నూతన సంవత్సరం వేడుకలు ఏ విధంగా కొనసాగాయి? చక్రి 2025 సంవత్సరానికి ముగింపు పలుకుతూ బై బై చెప్తూ 2026 సంవత్సరానికి వెల్కమ్ తో పాటు వెల్కమ్ చెప్పడంలో న్యూ ఇయర్ సంబరాల్లో అయితే ఘనంగా జరుపుకున్నారు. ఇటు వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం దేశవ్యాప్తంగా కూడా అందరూ బై బై 2025 వెల్కమ్ 2026 అంటూ సంబరాలు జరుపుకోవడం జరిగింది. అంతేకాదు ఇటు యువత అంతా కూడా అర్ధరాత్రి మొత్తం కూడా రోడ్ల పైన తిరుగుతూ వారంతా ఫ్రెండ్స్ తో పాటు తిరుగుతూ ఆట పాటలతో ఇటు కుటుంబ సభ్యులు కూడా వారి పిల్లలు వారంతా కూడా రోడ్డు పైకి వచ్చి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ యొక్క సంతోషంగా అయితే ఈ యొక్క న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాదు కొత్త సంవత్సరం రానున్న నేపథ్యంలో కొత్త కొత్త నిర్ణయాలు, కొత్త కొత్త లక్ష్యాలతో ముందుకు వెళ్ళాలని యువతతో పాటు ప్రజలంతా కూడా కొన్ని గోల్స్ కూడా పెట్టుకోవటము, దానికి తగ్గట్టుగా ఒక జోష్ రావడం కోసం న్యూ ఇయర్ సంబరాలు కూడా చిన్న పిల్లలు పెద్దవారు తారతమ్యం లేకుండా ఎంజాయ్ గా ఈ 2026కి స్వాగతం పలికే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాదు ఇటు పోలీసులు కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నారు న్యూ ఇయర్ వేడుకల్లో కొంత ఎంజాయ్ చేసినప్పటికీ కొంతగా తమకు కొంత కంట్రోల్ చేసుకోవాలి. కొన్ని ఒక పక్క ఎంజాయ్ తో పాటు మరో పక్క విషాదం జరగకుండా ఉండాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులు కూడా ముందు నుంచి అవేర్నెస్ చేస్తున్న క్రమంలో అర్ధరాత్రి పోలీసులు కూడా భారీగా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహించారు. ఎక్కడ కూడా తాగి వాహనాలు నడుపుతున్న వారు ఎవరెవరు వాహనాలు నడుపుతున్నారు, వారి డ్రంక్ చేసి ఉన్నారా ఏంటి అనేది కూడా మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించి ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ముందుగానే చెప్పినప్పటికీ కొంత ఈ యొక్క ప్రజలు అవగాహన కలిగినప్పటికీ మరికొంతమంది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోవడంతో పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఎట్లయితే ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క 2026 మరింత వారి జీవితాల్లో వెలుగులు నింపాలని అనేక లక్ష్యాలు, అనేక గోల్స్ తో ప్రజలంతా ఉత్సాహంగా అయితే వెల్కమ్ చెప్తున్న పరిస్థితి ఉంది. చక్రి, చంద్రశేఖర్, ఈ న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు ఎవరైనా చిక్కారా? ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఆ విధంగా ఏమైనా తనిఖీలు చేశారా? చంద్రశేఖర్, చక్రి, మన న్యూ ఇయర్ సంబరాల్లో అన్ని భారీగా అయితే డ్రగ్స్ తో పాటు మద్యం సేవించిన యువత గాని వీరంతా కూడా అర్ధరాత్రి తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరకడం జరిగింది. అలాంటి వారిని గుర్తించి వారిపైన కేసులు కూడా నమోదు చేశారు. ముందుగానే పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కొంతమంది ఈ విధంగా చేయడం పట్ల పోలీసులు కూడా కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముందే చెప్పాము న్యూ ఇయర్ వేడుకలు మీకు సంతోషాన్ని నింపాలి కానీ మీ కుటుంబాల్లో బాధలు నింపొద్దు అంటే మీరు మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అని చెప్పారు. అంతేకాదు ఈ డ్రగ్స్ విషయంలో కూడా ఇప్పుడు అంతేగా మొత్తం ఇటు చూసుకుంటే పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు కూడా డ్రగ్స్ అనేది పాకిపోయింది. భారీగా ఇప్పుడు డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు యువత. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు కొన్ని డ్రగ్స్ తో జరుగుతున్న న్యూ ఇయర్ సెలబ్రేషన్ పార్టీలను గుర్తించి అక్కడికి కూడా వెళ్లి వారు తనిఖీలు నిర్వహించడమే కాదు వారిపైన కేసులు కూడా నమోదు చేశారు. పోలీసులు అయితే మొత్తం అర్ధరాత్రి నుంచి తెల్లారి వరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే వారు విధి నిర్వహణ పాల్గొనడం జరిగింది. అంతేకాదు ఒక పక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో కుటుంబ సమేతంగా బయటకు వచ్చిన కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పేసి పోలీసులు అయితే ఈ యొక్క అర్ధరాత్రి నుంచి తెల్లారి వరకు కూడా వారి కర్తవ్యంలో పాల్గొనడం కూడా ప్రజలు కొంత హర్షిస్తున్నారు. పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యల్లో కొంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా అయితే ఉందని చెప్పుకోవచ్చు. చక్రి, చంద్రశేఖర్, శాంతి భద్రతల నేపథ్యంలో షీటింగ్స్ నిఘా ఎలా ఉంది? ఇప్పుడు భారీగా ప్రజలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో బయటకు రావటమే కాదు అనేక పార్టీస్ కూడా నిర్వహించారు. యువతకైతే ఇటు అమ్మాయిలు అబ్బాయిలు పాల్గొని ఎంజాయ్ చేసే విధంగా కొన్ని కన్వెన్షన్ సెంటర్లలో కానీ కొన్ని ప్లేస్లలో కూడా ఇట్లాంటి యువతకు కూడా భారీగా
పార్టీలు నిర్వహించిన విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మహిళలు వేధింపులకు గురి కాకుండా ఉండటానికి షీ టీమ్స్ కూడా మొత్తం విధి నిర్వహణలో పాల్గొన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి సంతోషకరమైన వాతావరణంలో ఈ యొక్క 2026 సంవత్సరానికి స్వాగతం పలికే విధంగా ఉండే విధంగా పోలీసులు అయితే పోలీసుల పాత్ర చాలా గణనీయం అని చెప్పుకోవచ్చు. ఆ పోలీసులు దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఎక్కడ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో విషాద ఘటనలు చోటు చేసుకోవద్దు, ఎక్కడ కూడా మహిళలకు కానీ ఇటు బయటకు వచ్చిన కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకూడదు అని చెప్పేసి పోలీసులు తీసుకున్న నిర్ణయం అయితే చాలా బాగుంది. ఆ షీ టీమ్స్ తో పాటు పోలీసు అధికారులు కానీ పోలీస్ సిబ్బంది మొత్తం కూడా ఈ యొక్క న్యూ ఇయర్ వేడుకలకి ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వారు ఏర్పాట్లు చేయడంలో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు దేశవ్యాప్తంగా కూడా 2026 సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ అయితే ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క చిన్న పిల్లలు వృద్ధులు తారతమ్యం లేకుండా రోడ్లపైకి వచ్చి డ్యాన్సులు ఆట పాటలతో వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ఒక పక్క 2025లోని చేదు జ్ఞాపకాలను మర్చిపోతూ 2025 సంవత్సరంలో వారికి జరిగిన శుభాలను మంచిని గుర్తు చేసుకుంటూ 2026లో ఏ విధంగా ఉండాలి, 2026లో ఎలాంటి లక్ష్యాలతో ముందుకు వెళ్ళాలి, 2026ని మరింత మంచి సంవత్సరంగా మార్చుకోవాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇటు విద్యార్థులు కానీ ఇటు వ్యాపారవేత్తలు కానీ ఇటు పెద్దవారు కానీ ఇటు చదువుకుంటున్న చిన్న పిల్లలంతా కూడా ఒక లక్ష్యాలతో ముందుకు వెళ్లే విధంగా అయితే 2026 సంవత్సరం వారి జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని సుఖ సంతోషాలతో ఉండాలని అయితే 2026కి గ్రాండ్ గా వెల్కమ్ పలుకుతున్న పరిస్థితి అయితే ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.